హాయ్, ఐఎమ్ దేవత శ్రీనాథ్. నీ ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ని. నేను ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్నే కాదు, నేను ఒక డాక్టర్ని కూడా. ఈ ఫీల్డ్లో ఎంతో ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను ఎంతోమందికి ఇన్వెస్టింగ్ సర్వీసెస్ ఇవ్వాలని బిల్డప్ చేస్తున్నాను. ఈ వీడియోలో మీరు అసలు ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ కానీ, ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ కానీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. ఏది సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా ఆర్గనైజ్ చేయాలి అని క్లియర్గా అర్థం చేసుకోగలుగుతారు. సో ఈ వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్, నేను ఏ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నా నేను నేర్చుకున్న లెసన్ ఏంటంటే, త్రూ ఇయర్స్ అసలు రిస్క్ లేకుంటున్నప్పుడే ఇన్వెస్ట్ చేయాలని లెసన్ నేర్చుకున్నాను. ఇంతకుముందు ఏమనుకునే వాళ్ళని వేరే వాళ్ళతో మాట్లాడుకునేటప్పుడు రిస్క్ ఎక్కువ ఉంటేనే రివార్డ్ ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నాం, కానీ కాదు. ఫస్ట్ రిస్క్ తక్కువ ఉన్న తర్వాతే రివార్డ్ చూసుకోవాలని లెసన్ చాలా ఈ పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్స్తో నేను నేర్చుకున్నాను. సో ఫస్ట్ రిస్క్, వేటిలో రిస్క్ ఉండవు. మనం జాగ్రత్త ఆలోచిస్తే మన గోల్డ్ కానీ, సరిగ్గా ఇన్వెస్ట్ చేస్తే ల్యాండ్ కానీ, ఆర్ మ్యూచువల్ ఫండ్ అనుకుంటే మోర్ దెన్ 5 years ఇన్వెస్ట్ చేస్తే వాటిలో రిస్క్ ఉండవు. ఇది బేసిక్స్. ఇప్పుడు వచ్చే క్వశ్చన్ ఏంటంటే, ఈ కాలం ట్రెండ్లో చాలామంది గోల్డ్ ఈ కాలంలో పెరిగేసరికి లేడీస్కి చాలామంది గోల్డ్ బాగా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారు. కొంతమంది చిట్స్, కొంతమంది ల్యాండ్ మీద చాలా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారు కదా. కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. దానికన్నా ఇంకా పెద్ద కన్ఫ్యూజన్ థింగ్ ఏంటంటే, ఎంత ట్రై చేసినా ఫస్ట్ సేవింగ్సే ఉండవు. ఇన్వెస్ట్మెంట్ గురించి పక్కన పెడదాం. ఫస్ట్ ఒక నెల ఎండ్ అయ్యేసరికి మన చేతిలో ఖర్చు అంతే పోయేసరికి మన కొంచెం కూడా మిగిలవు. మరి ఎలా సేవింగ్సే బిల్డప్ కావు, మరి ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేయగలుగుతాం? సో ఇప్పుడు మనకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఫస్ట్ మన సేవింగ్స్ పెంచుకోవాలి. నువ్వు ఎంత ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నావు డజంట్ మ్యాటర్. ఎవ్రీ మంత్ మంచిగా సేవింగ్స్ పెంచుకోవాలి. సేవింగ్స్ పెంచుకున్న తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేసుకోవాలి. ఏదర్ మీరు గోల్డ్ కొంచెమో, ఆ రియల్ ఎస్టేట్, ఒక మ్యూచువల్ ఫండ్, ఏదో ఒకటి. అవన్నీ ఎప్పుడు వస్తాయి? సేవింగ్స్ ఎప్పుడైతే పెంచుకుంటారో దాని తర్వాత మీరు ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఆలోచించాలి. మరి మీ సేవింగ్స్ పెంచుకోవడానికి మీరు ఏం చేస్తున్నారు ఎవ్రీ మంత్? ఏమైనా ఐడియా ఉందా? ఆర్ బ్యాంక్లో పెడితే సేవింగ్స్ పెరుగుతాయి అనుకుంటున్నారా? పెరగవు కదా. సో అందుకే నేను ఉన్నాను. సో మీకు సేవింగ్స్ స్పీడ్గా ఎలా పెంచుకోవాలి మ్యూచువల్ ఫండ్స్ ద్వారా అనేది కూడా నేను పర్సనల్గా గైడ్ చేస్తాను. సో ఈ రకంగా మీరు ప్లాన్ అనేది చేసుకోవాలి ఫస్ట్ సేవింగ్స్ పెంచుకోవడానికి, రైట్? ఇప్పుడు మీకు సేవింగ్స్ పెంచుకోవడానికి 2 plans చెప్తాను. ఫస్ట్ థింగ్, మీరు సేవింగ్స్ షార్ట్ టర్మ్లో సేవింగ్స్ చేద్దాం అనుకుంటున్నారా, ఆర్ లాంగ్ రన్లో సేవింగ్స్ చేద్దాం అనుకుంటున్నారా? అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్, నాకు 1 yearలో ఖర్చులు ఉన్నాయి, ఈ ఇయర్లోనే ఖర్చులు ఉన్నాయి. ఈ ఇయరే నేను ఫ్యామిలీ కోసం అరౌండ్ 5 lakhs ఎప్పుడు పడితే అప్పుడు ఖర్చు పెడదాం అనుకుంటున్నాను, రైట్? అలాంటప్పుడు నేను మ్యూచువల్ ఫండ్స్లో షార్ట్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసేది వేరే ఉంటాయి. సేఫ్టీగా మినిమం 8 to 9% ఒక ఇయర్ బ్యాంక్ కన్నా ఎక్కువ వస్తాయి, రైట్? మినిమం గ్యారెంటీ అంటే 100% సేఫ్. అరౌండ్ 8 to 9% వస్తాయి. అరౌండ్ 1 year, అరౌండ్ 2 to 3 yearsలో సేవింగ్స్ చేద్దాం అనుకుంటే ఈ టైప్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి. వాటిని లిక్విడ్ టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ అంటాం. అది తర్వాత లేదు, నేను ఒక లాంగ్ రన్లో సేవింగ్స్ చేద్దాం అనుకుంటున్నాను, అరౌండ్ 3 years, మోర్ దెన్ 3 years ఆర్ 5 years. అలాంటప్పుడు దానికి సెపరేట్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, మంచి మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. ఇది మీకు అర్థమవుతుందా? సో ఓవరాల్గా మ్యూచువల్ ఫండ్స్ అనేది జస్ట్ ఇన్వెస్ట్మెంటే కాదు. 10 years, 15, 20 years లాంగ్ రన్లో ఇన్వెస్ట్ చేయడానికే కాదు, మంచి సేవింగ్స్, మీకున్న మనీని షార్ట్ టర్మ్లో చేయాలన్నా, సేవింగ్స్ చేయాలన్నా, లాంగ్ టర్మ్స్లో సేవింగ్స్ చేసుకోవాలన్నా కానీ మ్యూచువల్ ఫండ్సే బెస్ట్. ఇంకా వేరే బెస్ట్ ఆప్షన్ అనేది లేదు, రైట్? సో ఇప్పుడు మీకు సేవింగ్స్ చేసుకోవాలంటే షార్ట్ టర్మ్లో ఏది బెస్ట్, లాంగ్ టర్మ్లో ఏది బెస్టో నాతో అపాయింట్మెంట్ బుక్ చేసుకున్న తర్వాత మీ అవసరాలు బట్టి నేను గైడ్ చేస్తాను. అది పక్కన పెడదాం. ఇప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు, మీ దగ్గర లాంగ్ రన్లో, రైట్, ఇది ఒక 10 yearsలోనో, ఒక 15 yearsలోనో ఒక 1 crore మనీ ఎర్న్ చేద్దాం అనుకుంటున్నారు ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా. అప్పుడు మీరు ఏమి సెలెక్ట్ చేస్తారు? కొంతమంది ల్యాండ్ అంటారు, రియల్ ఎస్టేట్ అంటారు, కొంతమంది ఏం చెప్తారు, మ్యూచువల్ ఫండ్స్ అంటారు. ఏది సెలెక్ట్ చేసుకుంటారు? మళ్ళీ కన్ఫ్యూజన్. రియల్ ఎస్టేట్లో పోవాలా, మ్యూచువల్ ఫండ్స్లో పోవాలా, రైట్? ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే,
చాలామంది రియల్ ఎస్టేట్కి వెళ్తారు, కానీ లాంగ్ రన్ 15 ఇయర్స్ 20 ఇయర్స్ వాళ్ళ పిల్లలకి ఇద్దామనుకుంటే మ్యూచువల్ ఫండ్స్కే వెళ్ళాలి, రియల్ ఎస్టేట్ కాదు. ఇది మీకు అర్థమవుతుందా? ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్లో ఎవ్రీ 5 ఇయర్స్కి డబుల్ అవుతుంది మనీ. 10 ఇయర్స్కి ఏమవుతుంది? 4 టైమ్స్ అవుతుంది. 15 ఇయర్స్కి 8x అవుతుంది. 20 ఇయర్స్కి 2, 4, 8, 16, 32, 64 ఇట్లా మల్టిపుల్గా పెరుగుతూ ఉంటుంది. ఇది మీకు అర్థమవుతుందా? లాంగ్ రన్లో మ్యూచువల్ ఫండ్ తప్ప ఏ ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్ కూడా పనికిరాదు, ఈవెన్ రియల్ ఎస్టేట్ కూడా పనికిరాదు కన్సిస్టెంట్గా రిటర్న్స్ ఇవ్వడంలో. అలా 20-30 ఇయర్స్ ఇన్వెస్ట్ చేసి మీ ఫ్యూచర్ పిల్లలకి పాస్ ఆన్ చేయడానికి మ్యూచువల్ ఫండే బెస్ట్. మొత్తం మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకోకుండా మీ దగ్గర కొంచెం 20 lakhs ఉన్నాయి, 30 lakhs ఉన్నాయి అనుకుంటే మీరు స్టిల్ రియల్ ఎస్టేట్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తే, ల్యాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే మినిమం 5 to 10 ఇయర్స్ అన్నా ఆగాలి. ఏదో 2 ఇయర్స్లో డబుల్ చేసుకోవాలి అలా ఉండకూడదు. మినిమం 5 to 10 ఇయర్స్లో వెయిట్ చేసే కెపాసిటీ ఉంటేనే ఓపెన్ ల్యాండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి, రైట్? సో ఎక్కువ సంవత్సరాలు ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే మ్యూచువల్ ఫండ్స్ అని చెప్పాను, 5 to 10 ఇయర్స్ అంటే ఓపెన్ ల్యాండ్స్ అని చెప్పాను. కానీ అన్నిటికన్నా పెద్ద ప్రాబ్లం ఏంటంటే చాలామంది దగ్గర మనీ ఉండవు, సేవింగ్సే ఉండవు అని చెప్పాను. దానికి ఏమని చెప్పాలి? సేవింగ్స్ పెంచుకోవాలన్నా మ్యూచువల్ ఫండ్సే అని చెప్పాను, రైట్? సో సమ్మరైజ్ చేస్తే మీకు ప్రతి ఒక్కరూ ఫస్ట్ సేవింగ్స్ పెంచుకోవడానికి మ్యూచువల్ ఫండ్స్ వాడుకొని సేవింగ్స్ పెంచుకోవాలి, ఫస్ట్ పాయింట్. పెంచుకున్న తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఓ 20 lakhs దాకా సేవింగ్స్ చేసుకున్నారు, ఇన్వెస్ట్ చేయాలి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే 5 to 10 ఇయర్స్ ఆగే ఓపిక ఉంటే రియల్ ఎస్టేట్ చేసుకోండి. కానీ రియల్ ఎస్టేట్లో ఏమవుతుందంటే ఎప్పుడు పడితే అప్పుడు మనీ తీసుకోలేము, చాలా టైం ఆగాలి. అంత ఓపిక లేదు అనుకుంటే మ్యూచువల్ ఫండ్లోనే కంటిన్యూ అయిపోండి. more than 15 years, more than 20 years, right?